తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మార్వాడీల గొడవ రాజకీయ రంగు పులుముకుంది. కొందరు రాజకీయ లబ్ధి కోసమే వెనక నుండి కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం పొలిటికల్ గా దుమారం రేపింది. మార్వాడి గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయన్న బండి వ్యాఖ్యలు కాకరేపాయి. అయితే చిన్న గొడవను బీజేపీనే రాజకీయం చేస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్లు కౌంటర్ ఇచ్చాయి. తెలంగాణలో మార్వాడీల వ్యతిరేక ఉద్యమం రాజకీయ నాయకుల మాటలతో మరింత అగ్గిరాజుకున్నట్లు కనిపిస్తోంది. సమాజంలో చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్ని పొలిటికల్ పార్టీలు వ్యాఖ్యానించాయి. ఏదో చిన్న పార్కింగ్ గొడవను భూతద్దంలో చూపి రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డాయి. అయితే భారతీయ జనతా పార్టీ మార్వాడీలకు మద్దతిచ్చింది. గోబ్యాక్ మార్వాడీ వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇది కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. అధికార కాంగ్రెస్ సైతం గోబ్యాక్ మార్వాడీ ఇష్యూపై ఆచితూచి స్పందించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్వాడీలకు మద్దతు పలికారు. వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది. అత్యంత సున్నితమైన ఈ ఇష్యూను కొందరు కావాలనే పెంచుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఒక రకమైనటువంటి ఒక ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా చలామణితున్న వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావోద్వేగాలను ఇంకా రెచ్చగొట్టి ఆ రాజకీయ కోణంలో గనక మొత్తం గనక చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. వ్యాపార వర్గాల మధ్యలో చిచ్చుపెట్టి తర్వాత లేని కొత్త ఒక నినాదాన్ని సృష్టించి మరి ఇది ఎటువైపు పోతున్నామో అర్థమైతలేదు. ఒకవేళ నిజంగానే అందులో ఏ వర్గంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం చట్టానికి ఉంది. మార్వాడీలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. తమిళనాడులో ఉద్యమ స్థాయిలో స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు. చెన్నైలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. కానీ కొద్ది కాలంలోనే ఆ ఉద్యమం సద్దుమణిగింది. తెలంగాణలో అప్పుడప్పుడు స్థానిక వ్యాపారులు, మార్వాడీల మధ్య గొడవలు జరుగుతున్నా ఈ స్థాయిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం తలెత్తలేదు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న మార్వాడీ సంఘాలు ఒక్కటవుతున్నాయి, ఇటు లోకల్ వ్యాపారులు సైతం సంఘటితమవుతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని సికింద్రాబాద్, అబిడ్స్, బేగం బజార్ సహా అనేక మార్కెట్ ఏరియాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.